కేసీఆర్ ఒక్క కమిషన్ దగ్గర కూడా పోయినట్టు కనబడట్లేదు. ఇంట్లో కూర్చొని ఆ లెటర్లు అయితే రాస్తా ఉన్నాడు. ఇప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి గారు వ్యాఖ్యానాలు చేసినారు, మీడియా ముందే రిపోర్ట్ లీక్ చేసినారు అని అంటున్నారు కదా. మరి ఘోష్ కమిటీకి మీరు నివేదిక ఇవ్వవచ్చు. ఆ ఘోష్ కమిటీ విషయంలో కూడా అదే రకమైన నిర్లిప్తత. ఇప్పుడు కమిషన్ కూడా ఏదన్నా తప్పు జరిగితే ఆ తప్పులు ఎవరెత్తుతూ తను వాస్తవాలు వెల్లడించాలి. అది టీఆర్ఎస్ నాయకులు కోరుకున్న కమిటీ. అది ఆ నాయకులు ఏం కోరుకున్నారంటే మీరు కమిటీ వేయండి, వాస్తవాలు బయటికి వస్తాయి కదా అని అన్నారు. కమిటీ వేసిండ్రు. వేస్తున్నప్పుడు ఆ కమిటీకి వాస్తవాలు చెప్పి ప్రజల ముందు ఉంచి న్యాయం ప్రజలకు అందే విధంగా చూడాలి కదా. రకరకాల ఆరోపణలు క్యాగ్ నివేదిక చేసింది. ఆ నివేదిక చేసింది. అదేవిధంగా రకరకాల అభ్యంతరాలు ఇవాళ కొనుగోలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద వస్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకునే ఒక ప్రయత్నం జరగటం అనేది మంచి పరిణామం నా దృష్టిలో. ఇది ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ లాంటిదే, నిజ నిర్ధారణ కమిటీ లాంటిదే. ఆ నిజ నిర్ధారణ కమిటీకి తోడ్పడటం వల్ల వాళ్లకు లాభము, ప్రజలకు లాభం. దాని కనీస విషయాన్ని కూడా మర్చిపోయి అలా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించటం అయితే చాలా అన్యాయం. వాస్తవాలు రానివ్వాలి. ఇవాళ మేము ఇంకో మాట కూడా ఏం చెప్పినామంటే ఘోష్ కమిటీ వారికి, మీరు తుమ్మిడిహెట్టి మీరు కాలువ తవ్వి ఉన్నది రెడీగా, ఇప్పటికిప్పుడు బ్యారేజ్ కట్టకపోయినా అక్కడ నుంచి కొంచెం మోటార్లు పెడితే నీళ్లు ఎత్తి తెచ్చుకోవచ్చు. తక్షణం మన అవసరాలను తీర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ఒక పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇదివరకే క్యాగ్ నివేదిక అన్నది, ఇంజనీర్ల కమిటీ ఏమో తుమ్మిడిహెట్టి బాగానే ఉంటుంది, వదిలిపెట్టొద్దు దాన్ని అని వాళ్ళు రికమెండేషన్ ఇచ్చిండ్రు. దానిపై ఏ విచారణ చేయకుండా, నీటి లభ్యత గురించి అంచనా వేయకుండా దాన్ని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు, ప్రభుత్వం తప్పు చేసింది అని క్యాగ్ అన్నది. మరి ఈ నేపథ్యంలో ఇవాళ మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ విపరీతంగా మునుక ఉంటున్నది. 25,000 ఎకరాల దాకా గోదావరికి అటు ఇటు మునుగుతున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ తుమ్మిడిహెట్టి కాలువ రెడీ ఉంది, 800 కోట్లు ఖర్చు అయినాయి. ఆ 800 కోట్లను కూడా మనం ఉపయోగించుకొని ఒక మోటార్తో ఆ నీళ్ళను కనుక లిఫ్ట్ చేసుకోగలిగితే అప్పుడు మనకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి సుందిళ్లకు నీళ్లు తెచ్చుకుంటే ఆ నీళ్లను మనం సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం కూడా గవర్నమెంట్ ఆలోచన చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. దాన్ని ఘోష్ కమిటీ వారికి చెప్పినాం, దీన్ని మీరు మీ రికమెండేషన్లో పొందుపరచండి, సూచనగా దీన్ని ఆలోచన చేయండి అని కూడా మేము వారికి చెప్పటం జరిగింది. కేంద్ర ప్రభుత్వము బొగ్గు గనులను వేలం వేయాల్సిందే అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి కూడా తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణికి హుకుం జారీ చేసినటువంటి సందర్భాలని అసలు ఈ బొగ్గు గనుల వేలాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? బొగ్గు గనులు వాస్తవానికి ఏంటంటే వేలం ఎప్పుడు వచ్చింది అంటే ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్లు బొగ్గు గన్ని ఇవ్వాలనుకున్నటువంటి సందర్భంలో వచ్చింది. ప్రైవేటు కంపెనీలకు బొగ్గు గనులు ఇచ్చేటప్పుడు మీరు ఇష్టానుసారంగా వాటిని ఇవ్వటం కరెక్ట్ కాదు, బహిరంగ వేలం వేయండి, ఎవరు ఎక్కువ ధర ఇస్తే వాళ్ళకి ఇవ్వండి అని. ఇవన్నింటినీ ఉంది కాబట్టి మేము దాన్ని అందరికీ వర్తింపజేస్తామనేది శోచనీయం. ఎందుకంటే చట్టం చాలా స్పష్టంగా మినహాయింపులు ఇస్తున్నది. సింగరేణికో చరిత్ర ఉంది, ఇవాళ కాదు, ఎప్పుడో వెనకటికి సింగరేణి చరిత్రను దృష్టిలో పెట్టుకొని సింగరేణిలో ఇవాళ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఈ బొగ్గు గనులన్నీ సింగరేణివే. వాస్తవానికి ఒకప్పుడు నిజాం పాలకులు దారాదత్తం చేస్తే తర్వాత ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయి. ఆ చరిత్ర ఉంది సింగరేణికి. ఇంకా సింగరేణి మేము ముట్టుకుంటలేము ఏమనంగానే బొగ్గును వేలం వేస్తామంటే బొగ్గు వెనుక సింగరేణి ఎక్కడిదండి, లేనే లేదు, అది కూడా ప్రైవేట్ అయినట్టే లెక్క. కాబట్టి ప్రైవేట్ వాళ్ళైనా ఏమన్నా చేస్తున్నారంటే సింగరేణి అటు గవర్నమెంట్కు ఆదాయం ఇస్తున్నది, కంపెనీ లాభాలు సంపాదిస్తున్నది, కార్మికుల సంక్షేమాన్ని కూడా చూసుకోగలుగుతున్నది. ఇంతటి పని ఇంకెవ్వరు కూడా చేయలేరు, ఏ ప్రైవేట్ కంపెనీ కూడా చేయలేదు. కాబట్టి ఇదివరకు తీసుకున్న వాళ్ళు కూడా గన్లు పడుతున్నాయి, వాటిని వాళ్ళేమీ బొగ్గు దవ్వుతలేరు, ఒక మట్టి పిల్ల తీసింది లేదు, ఒక బొగ్గు గడ్డ తెచ్చింది లేదు. కాబట్టి వాళ్ళ చాలా కీలకం ఏంటంటే ఈ ప్రైవేట్ చేయకుండా చట్టం అవకాశం ఇచ్చింది ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని. కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకొని ఈ బొగ్గును ప్రైవేట్ చేసే ప్రయత్నాలను ఆపండి, దాన్ని సింగరేణి
కోల్ ఇండియా ఉన్న చోట కంపెనీలకే ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం. మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉన్నారు బాధితులు, ముఖ్యంగా 317 జీవో బాధితులు కనబడతా ఉన్నారు. గురుకులాలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులను ఖచ్చితంగా ఫిలప్ చేయాల్సిందనేటువంటి డిమాండ్స్ కనబడతా ఉన్నాయి. మరొక వైపు గ్రూప్ 1 గ్రూప్ 2 కొన్ని పోస్టులను పెంచి ఇవ్వాలని చెప్పేసి మాటలు వినబడతా ఉన్నాయి. ఈ మెగా డిఎస్సి కోసం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నటువంటి సందర్భం. వీళ్ళందరి కోసం ఏమైనా కోదండరాం ఖచ్చితంగా ప్రభుత్వం వద్దకు వెళ్ళి అడిగేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నాడా? అడుగుతూనే ఉంటాం కదా, సెక్రటరీల దగ్గర పోతున్నాం, అవసరమైనప్పుడు మంత్రుల దగ్గరికి పోతున్నాం. ఏదో ప్రజలకు న్యాయం చేయాలని మేము కూడా ఒక వారధిగా నిలుస్తామని అన్నాం కాబట్టి వస్తున్నప్పుడు మాకు చేతనైన కాడికి న్యాయం చేయటానికి మాకున్న అవకాశాలను మేము వాడుతున్నాం. ఈ అవకాశాలు తప్పకుండా అందరికీ న్యాయం జరగాలని చెప్పి, న్యాయం చేయాలని చెప్పేదే మా తాపత్రయం. మరి చూద్దాం, ఏ మేరకు చేయగలిగితే ఆ మేరకి అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.